హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు. టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఏ మనోజ్, లే, ఇంట్లో అందరికీ మంచి వినోదం చేస్తున్నావు ఏంటి? నీకు అసలు గిల్టీగానే లేదా? ఊరుకో అమ్మా, వాడు లేస్తాడులే, నేను లేపుతాను కదా. మనోజ్ నాన్న లేరా, కాసేపు పడుకుంటానమ్మా. ఏమైందిరా? మనోజ్ గడికి ఏమైనా మింగేశాడా? ఏం మింగించేశారా? ఒరే ఆగు, అలిసిపోయి ఒళ్ళంతా పులిసిపోయి పడుకున్నాడు రా. లేకున్నా నాకు అన్న కదరా. లే, ఏంట్రా లేగరా, ఈ షాపు కూడా గోవిందా. ఒరే అప్పుడు ఎక్కువ పక్షి, ఏంట్రా అశుభం పలుకుతావేంట్రా? రెండో రోజే షాపు తెరవకమంటే ఒక్కరోజుతోనే షాపుతో ఈగలు ముసురుతాయన్నమాట. ఆ విషయం వాడికి అర్థం కావట్లేదురా. అరే ఏంటి, ఎక్కువసేపు నిద్రపోతారు కదా బాలు. అయితే మీరా ఏంటి పాలరమ్మ? అందరికన్నా ముందు లేచి అందరికన్నా ఆఖరిన పడుకునే కష్టజీవి కూడా ఎప్పుడైనా ఇలా అనలేదు. ఏమైనా పొద్దున్నే సూర్యుడు వచ్చేదాకా కూడా నిద్రపోతుందా లేదా? ఈ ముద్దు నిద్ర బద్ధకం నాకు ఎప్పుడూ లేదు. అత్తచాటును కోడల్ని, భర్తచాటు భార్యని, మర్యాదగా తెలిసిన యజమాన్ని. నేను లేటుగా లేస్తే అత్త ఏమీ నన్ను జోలపాట పాడలేదుగా మనోజ్గా లాగా. కాసేపు పడుకుంటానమ్మా. కుంభకరుణ్ణి కూడా ఇలాగే నిద్రలేపుతావేమో నాన్న. అందరూ తలా ఒక మాట అంటున్నారు, అందరితో అనిపించుకోవడం సరదాగా ఉందా? ఇప్పుడు లేస్తావు చూడు. అమ్మో, నీళ్లు పడ్డాయి. ఏంటి ఒరే, ఏంటమ్మా బాలు ఇలాగే నిద్ర లేపేది? ఒరే ఏంట్రా బండోడా, ఏంట్రా ఇది? అందరూ వెళ్ళండి, వాడి షాప్కి. ఇది ఎప్పుడైనా చూస్తారు. ఇది కూడా దివాలా తీస్తే మళ్ళీ పార్కులోనే పడుకోవాలి. మా నాన్న లక్షలు మింగేసావు కదరా, షాపు పెట్టి తీరుస్తావన్నావు కదరా. ఏమ్మా రోహిణి, వాడి జీవితంలో పైకి ఎదగాలంటే ఇలా వెనకేసుకు రావడం కాదమ్మా. ఏంట్రా వస్తున్నారా? ఎరే, మీరనుకున్నట్టు వంటలు సాగుతో ఇప్పటికీ వచ్చి కాలక్షేపం చేస్తున్నావా? త్వరగా చెయ్యాలని మంట పెట్టేది. పెద్ద మంట పెట్టి మార్చేయాలని కదా. మాటకు మాట చెప్పుకుని మధ్యాహ్నానికి చెప్తున్నావు. మధ్యాహ్నానికి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చేపలు ఎప్పుడు చెయ్యి. బంధువులు ఎవరైనా వస్తున్నారా? మనోజ్కి షాప్కి తీసుకెళ్ళాలి. అలాగైతే రోహిణి వెజ్ బిర్యానీ కూడా చెయ్యి. మీరు చెప్పినవన్నీ ఇంట్లో అందరికీ చేయమంటే చేస్తాను, కానీ నీకు పెద్ద కోడలికి చేయమంటే నేను చేయను. ఎందుకు చేయవు? తను ఏ స్కూల్ పిల్లాడో కాదు కదా, పెళ్ళయ్యింది, భార్యగా ఉంది కదా. తను చేస్తుంది క్యారేజీ కోసం రోహిణి చేసుకోమని చెప్పింది. ఏంటి మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నావు కదా, అర్థమైంది. నా మనసులో ఏమీ లేదు. మీరు తొంగి చూసినట్లు చెప్పకండి. ఏంటి, రాత్రి మిమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వలేదని నీ మొగుడు మనోజ్ మీద నీళ్లు కొట్టాడు, నువ్వు అలా చేస్తున్నావు. అవును, అందరూ కలిసి కక్ష సాధిస్తున్నారు. నాకు అన్నీ తెలివితేటలు లేవత్తయ్యా. మీరు పెద్ద కొడుకును త్వరగా లేచి షాపుకు వెళ్ళమని ఆయన అలా చేశారు. దానికి కూడా మీరు దురాచరణ చేస్తే నేనేమీ చేయలేను. త్వరగా వంట చేయండి, ముఖ్యంగా నేను పెట్టినట్లు చెయ్యి క్యారేజీ కోసం. అయితే నేను చెయ్యను. అసలేంటి నువ్వు రోజు రోజుకి లెక్క లేకుండా తయారవుతున్నావు? ఏంటి, బయట పడుకోలేదా? రూమ్లోనే పడుకోవాలా? రూమ్లోనే అంత సుఖంగా ఉందా? చాలే అండి, ఇంక దిగజారి అలా మాట్లాడుతున్నారు. నువ్వు చేసే పని అలా ఉంది. ఒక్కరోజు రూమ్లో పడుకోలేకపోతే ఎంత బాధపడుతున్నావు? నేను బాధపడలేదు, నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. మీ ఇంట్లో కూడా ఇంతలా లేదు కదా, నిన్ను సుకుమారంగా ఏమీ పెంచలేదు కదా మీ అమ్మ. నీకు దండం పెడతాను, నోటికొచ్చినట్లు మాట్లాడకండి. ఏంటి, సరే మీరు ఏమైనా చేసుకోండి, నేను వాళ్ళకి ప్రత్యేకంగా వంటలైతే చెయ్యను. అంతకు కావాలంటే మీరే చేసుకోండి. ఎందుకు చేసుకోను? నువ్వు లేనప్పుడు నేను చేసుకోలేదా? చేసుకుంటాను. ఏంటి, మా ఇంటికి ముందొచ్చి బండాప. మీ ఇంటికి ఒక సోఫా సెట్ డెలివరీ వచ్చిందండి. మేము బుక్ చేయలేదే, రాంగ్ అడ్రస్ అనుకుంటా. కాదండి, ఇది సత్యంగారి ఇల్లేనా? అవును, ఈ ఇంటికి డెలివరీ వచ్చిందండి. ఏంటి, సురేంద్ర గారి పేరుతో వచ్చింది. ఆపండి, ఏమైంది సార్? వెనక్కి తీసుకెళ్ళండి. అడ్రస్ కరెక్ట్ కదా? అడ్రస్ కరెక్టే, కానీ పంపించిన మనిషి కరెక్ట్ కాదు. దీని వెనకాల ఏదో కుట్ర ఉంది. అవన్నీ మాకు తెలియవండి. అడ్రస్ ఇస్తే మేము పంపించాలి. వెనక్కి వెళ్ళు. ఒక పని చేయండి సార్, వాళ్ళకి ఫోన్ చేసి రిటర్న్ పంపిస్తున్నామని చెప్పండి, అప్పుడు మేము తీసుకెళ్తాం. హలో, ఎవరు? నేను సత్యం గారి అబ్బాయిని. ఏంటి, అవతల ఎవరు? శృతి వాళ్ళ అమ్మాయినా?
బాలు చెప్పు, ఏంటి విషయం? ఏంటి మీరు ఫర్నిచర్ షాప్ ఏమైనా ఓపెన్ చేస్తున్నారా? లేదే, సోఫా సెట్ పంపించారు. ఈ ఇంట్లో సోఫా సెట్ పాతదైపోయింది కదా, మీ అన్నయ్య షాప్లో బుక్ చేశాను. పాత వస్తువులను సర్దుకుపోవడం అలవాటే. మీరు పంపించిన సోఫా మీకే పంపించేస్తున్నాను. మా కూతురు మీ ఇంట్లోనే ఉంది కదా, తనకు సోఫా లేకపోతే ఇబ్బంది. మీ కూతురు ఈ ఇంట్లో పుట్టిన అదృష్టం వద్ది, మీ బుద్ధులేమీ రాలేదు. తను అలాగే సర్దుకుపోతుంది. ఇంత ఖరీదైన గిఫ్ట్ మాకు అవసరం లేదు. మీకు అంతగా కావాలనిపిస్తే మీ అమ్మాయికి చీరో బంగారం కొనివ్వండి. అంతేగాని ఇలా జాలి చూపించకండి. ఒక దగ్గర దేహీయన్ అనే పరిస్థితిలో మేమైతే లేము. చూడండి, నాన్నకి 3 కొడుకులు. ఆయనకి ఏం కావాలన్నా మేమే చూసుకుంటాం. మా నాన్నకి కావాలనే మీరు పంపించారని నాకు తెలుసు. మర్యాదగా వెనక్కి తీసుకెళ్ళండి. సత్యం గారితో ఒక్క నిమిషం ఏంటిది? తర్వాత అంతకన్నా పని చేయకండి సార్. ఏవండి, ముందు ఎందుకు నవ్వుతున్నారు? మరి చెప్పచ్చు కదా, నువ్వు నీ కూతురు కోసం ఎంత ప్రేమగా పెట్టినా అసలు శృతి దృష్టిలో నేను బ్యాడ్ ఫాదర్ని. అయినా చాలే, వాడు చేసిన తప్పేంటో తెలుసా? వాడు వెనక్కి సోఫా పంపించడమే. నువ్వు ఫోన్ చేసి నీకు ఇంకో విషయం చెప్పనా? ప్రభావతి మాట్లాడిన మాటలు, నువ్వు షాప్ ఓపెనింగ్కి వెళ్ళి ఫస్ట్ కస్టమర్వి. అది వెనక్కి తిరిగి వస్తే వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద గొడవ అవుతుంది. అందుకనే ఈ దెబ్బతో నా కూతురు నా ఇంటికి వస్తుంది. నా కూతురు నా అల్లుడు. ఇది అసలైన ఆట. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది. కస్టమర్స్ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి బాలుకి ఇష్టం లేదని చెప్పి సోఫా వెనక్కి తీసుకురా. అప్పుడు ఉంటుంది కథ. ఏంటి గొడవ అడ్డం పెట్టుకుని, ఏంటి నా కూతురిని అల్లుడిని ఇంటికి రాని తీసుకు, అలాగే సోఫా రానివ్వడం లేదు. ఓపెనింగ్ చేసావు కదా, అమ్మేశారు కదా. అంతకుముందు ఇక్కడ బిజినెస్ ఇలాగే జరిగేది. డబ్బులు ఏంటిది, ఏం జరుగుతుంది? డీలర్తో మాట్లాడా. రోహిణి మన లైఫ్లో క్రెడిట్ అవుతుంది. అమ్మ శృతి వాళ్ళ అమ్మని స్పెషల్ థ్యాంక్ చెప్పాలి. ఏంటి ఇవాళ ఇలా వచ్చారు? ఏం లేదు, సోఫా సెట్ని వెనక్కి రిటర్న్ ఇద్దామని వచ్చా. ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఏం లేదు, మీది లక్కీ హ్యాండ్ ఆంటీ. పినిగారు, ఏంటి నీది? నేను మీకు చాలా డిస్కౌంట్ ఇస్తాను. ఈసారి ఏమైనా తీసుకుంటారా? లేదు, నేను సోఫా సెట్ని రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి, క్వాలిటీ బాగాలేదా, డ్యామేజ్ ఉందా? చెప్పండి, రిటర్న్ మళ్ళీ వేస్తాను. కాదు, నేను మీ సోఫా సెట్ని మీ ఇంటికి పంపిస్తే బాలు వెంటికి ఎందుకని రిటర్న్ చేశాడు. నేనెందుకు మీ ఇంట్లో అవమానించాలని ఫోన్ చేసి గిఫ్ట్ అని చెప్పినా కూడా అతను అలా ప్రవర్తించాడు. మా అత్తయ్యకి ఫోన్ చేసి ఒక్క మాట కూడా చెప్పాల్సింది లేదా? మీ అత్తయ్య నన్ను షాప్ ఓపెనింగ్కి చేశారు, కానీ ఆలోచించి సోఫా కొన్నాను. మీ తమ్ముడు అన్న షాప్లోనే కొన్న సోఫా సెట్ని ఆలోచించలేదు. అప్పుడే నాకు అర్థమైంది అతనికి నీ మీద ఉన్న గౌరవం లేదని. మీ ఇంట్లో గొడవలు రావడం ఇష్టం లేక నేనే మాట్లాడలేదు. అసలు మా కూతురిని మీ ఇంటికి వచ్చాం, తనకి ఏ సమస్య రాకూడదు కదా. ఇంటి డబ్బులు డీలర్కి ఇచ్చేశాను. మీకు మేము డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అంటే నేను అయ్యో ఇంతలో రిటర్న్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు శృతి. ఏం చెప్పు మనోజ్. సారీ మనోజ్, ఏం జరుగుతుంది? రిటర్న్ ఎందుకు ఇస్తున్నారు? క్వాలిటీ బాగాలేదా అనే అర్థం కాదు. ఈ ఫ్యామిలీ మ్యాటర్ని నేను మొత్తం విన్నాను. రిటర్న్ అయితే బాగోలేదన్నమాట. ఇక్కడ ప్రొడక్ట్స్ ఏమీ బాగోవన్నమాట. అయితే మేము కాదు 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 అలా కాదండి, చాలా బాగుంటాయి. అమ్మ రోహిణి, నేను వెళ్తాను, మీ డబ్బులేమీ వద్దు, నా గిఫ్ట్గా మీరే షాప్లో పెట్టుకోండి. ఏంటి, అలా కాదు ఆంటీ, ఉండండి అని పుస్తలమ్మి తన డబ్బులు తీసుకొచ్చేస్తుంది. ఇంటికొచ్చి చాలా గొడవ చేస్తారు బాలుని. ఏంటి బాలు, ఏంటి, ఏం చేసావు నువ్వు గిఫ్ట్ని? అదేంటి బాలు, శృతి అడుగుతుంది. అదేంటి బాలు, మా మమ్మీ పంపిస్తే అంతలా చేస్తావా ఏంటి అని అందరూ కలిపి బాలుని చాలా మాటలు అంటారు. అసలు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్ది? ఇది చాలా పెద్ద గొడవ అవుతుందా? అసలు ఏంటి అనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. అసలు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.